మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అండ్ ఈరోజు హేమ హంగామాలో ఫిల్మ్ అప్డేట్ ఏంటంటే ఫిల్మ్ అప్డేట్ కన్నా ముందు మనం చూస్తూనే ఉన్నాం 2 రోజుల నుంచి సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ విపరీతమైన వర్షాలు కురవడం వల్ల చాలామంది వాళ్ళ సొంత ఇల్లుని కోల్పోవడం చూస్తున్నాము. వరద దెబ్బలకి మొత్తం ఇల్లులు మునిగిపోయి ఉండడానికి స్టే లేకుండా మొత్తం వాళ్ళ సామాన్లన్నీ తడిచిపోయి ఎలాగో అయిపోయి చాలామంది ఫుడ్ లేక ఏమీ లేక ఎన్నో ప్లేసెస్లో మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో సిచ్యువేషన్ కూడా చాలా వరస్ట్గా ఉంది. అన్ని చోట్ల కూడా మునిగిపోయి మొత్తం చాలా వరకు అపార్ట్మెంట్స్లో కూడా ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయేంత నీరు వచ్చేసిందంటే మీరు చూడండి అసలు ఈ వరద ప్రభావం ఎలా ఉంది ఏంటి అన్నది. అయితే ఎప్పుడు కూడా మన సినీ తారల గురించి, మన సెలబ్రిటీస్ గురించి, మన తెలుగు హీరోస్ గురించి మనం ఎప్పుడు అనుకుంటాం కదా, మా హీరోలు గొప్ప అని చెప్పేసి. నిజంగానే వాళ్ళు గొప్ప అండి. ఎందుకంటే ఇలా వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళంతూ వాళ్ళు కృషి చేస్తారు చూసావా, ఎవరి ప్రమేయం లేకుండా. నిజంగా మన హీరోస్కి ఒక సెల్యూట్ అని చెప్పవచ్చు. ఫస్ట్ అయితే అశ్విని దత్ గారు 25 lakhs అయితే విరాళంగా ఇచ్చారు ఈ వరద బాధితుల కోసం. అలాగే విశ్వక్ సేను చెరొక 5 లక్షలు ఇటు తెలంగాణకి అటు ఏపీ గవర్నమెంట్ రెండిట్లకి కూడా చెరొక 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అండ్ మన అందరికన్నా గొప్ప అని చెప్పుకోవాలి ఇప్పుడు ప్రస్తుతము మన దేవరా ఎన్టీఆర్ అయితే ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలనైతే విరాళం చేయడం జరిగింది. 50 లక్షలు తెలంగాణ గవర్నమెంట్కి అండ్ 50 లక్షలు ఏపీ గవర్నమెంట్ ఫండ్స్కి, సర్కార్ నిధులకి పంపించడం జరిగింది అనమాట. సో తొందరగా తొందరగా తనని ఆదరించే జనాలు ఎవరైతే ఇబ్బందులు పడతారో అందరూ కూడా తొందరగా దాని నుంచి బయటపడాలని, ఈ వరదకి సంబంధించిన ఇవన్నీ కూడా పరిసరాలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ నార్మల్ అయిపోవాలని చెప్పి చాలా కోరుకుంటున్నాను. అంటే ఇంత జరిగిన దానికైతే నిజంగానే బాధపడుతుందని చెప్పి తను ట్వీట్ చేయడం అండ్ 1 కోటి రూపాయలు విరాళం ఇవ్వడం ఇవన్నీ కూడా తన ఫ్యాన్స్ ఏంటి అందరినీ కూడా కదిలించిన సిచ్యువేషన్సే. సో ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో, సెలబ్రిటీస్ కావచ్చు, ప్రముఖులు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు అవ్వచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనంలో కాస్తంత ధనం వాళ్ళు ఇలా ఈ వరద బాధితులకు ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. అయితే ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే